హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో ఇప్పుడు ఈ క్యాన్వా యాప్ యూజ్ చేసి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా నాలా ఫేస్ చూపించకుండా చాలామంది వీడియోస్ చేస్తుంటారు కదా యూట్యూబ్లో. అలాంటి వాళ్ళకి క్యాన్వాతో థంబ్నెయిల్ చేయడం చాలా ఈజీ, ప్లస్ చాలా తక్కువ టైంలో కూడా చాలా బాగా క్రియేట్ చేసుకోవచ్చు థంబ్నెయిల్ని. అలాగే ఎటువంటి మనీ పే చేయకుండా ఫ్రీ ఆప్షన్స్ తోటి క్యాన్వా ఫ్రీ థంబ్నెయిల్ అయితే చేసుకోవచ్చు. ఫోన్లో క్యాన్వా యాప్తో ఓపెన్ చేస్తున్నాను, లేకుంటే ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. సో క్యాన్వా యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేయడానికి ఇలా ఉంటుంది మొత్తం. దాంట్లోనే ఫస్ట్ స్టెప్పే యూట్యూబ్ థంబ్నెయిల్ అని కనబడుతుంది చూడండి ఇక్కడ. దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి. తర్వాతకి ఓపెన్ చేయగానే యూట్యూబ్ థంబ్నెయిల్స్ అన్ని మొత్తం ఇలా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, విత్ ఫేస్తో పాటు చాలా అట్రాక్టివ్గా ఇలా వస్తాయి. లాస్ట్ టైం నేను పెట్టిన వీడియో దీని నుండే తీసుకున్నాను. దీని నుండే థంబ్నెయిల్ క్రియేట్ చేసి మరి ఇలా పైన కనపడుతుంది కదా, అలా క్రియేట్ చేసుకొని థంబ్నెయిల్ పెట్టాను అనమాట దీని నుండే. సో ఇప్పుడు ఇంకెక్కువ లాగ్ చేయకుండా బ్యాక్ వెళ్ళి ఇప్పుడు మీరు చూసిన థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తాను ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ ఇదే పెట్టలేము కదా, అందుకని మళ్ళీ బ్యాక్ వెళ్ళి వేరేది ఏదైనా చూసి దాన్ని థంబ్నెయిల్ ద్వారా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను క్యాన్వా తోటి. సో ఫస్ట్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని వచ్చింది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మొత్తం ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది మొత్తం థంబ్నెయిల్స్తో సహా. ఇందులో మీకు ఏది బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది, చూసిన వాళ్ళకి వెంటనే అట్రాక్టివ్గా అనిపించాలన్నమాట. అలాంటివి వెంటనే చూస్ చేసుకోండి. నాకైతే ఇక్కడ ప్యారెట్ కలర్ కనబడుతుంది, గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, అది చాలా బాగా అట్రాక్టివ్గా విత్ ఫేస్తో సహా చాలా బాగా కనబడుతుందని చెప్పేసి దాన్ని చూస్ చేశాను. సో ఇప్పుడు తీసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని నేను ఎలా క్రియేట్ చేస్తానంటే ఇప్పుడు చూపిస్తాను. మీరు ఇది ఇలాంటిదే నేను కదా ఇప్పుడు మీరు చూసిన వీడియో కానీ థంబ్నెయిల్ దీని నుండే తీసుకొని మరి థంబ్నెయిల్ క్రియేట్ చేసి మరి పెట్టానన్నమాట. చూస్తున్నారు కదా, పైన కనబడుతుంది కదా క్యాన్వాతో థంబ్నెయిల్ ఈజీగా చేసుకోండి అని. ఇది నేను చేసింది. దీని నుండి అది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు పక్కన ఉన్న పిక్ని సైడ్కి తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఇలాంటిది ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ అని ఉంది కదా, దాన్ని మొత్తం డిలీట్ చేయాలి. నాకు యాక్చువల్గా కంటెంట్ ఎలా ఏంటిదంటే క్యాన్వాతో థంబ్నెయిల్ చేయడం ఎలా, ఓకే, ఇప్పుడు అది రాయాలన్నమాట. సో అది మొత్తం నేను డిలీట్ చేసేసాను. నాకు అక్కడ మొత్తం ఉన్నది మొత్తం డిలీట్ చేసి మొత్తం ఎంటీ బ్లాక్లా పెట్టేసుకున్నాను. చిన్న చిన్న హెడ్డింగ్ కూడా అది కూడా మొత్తం డిలీట్ చేశాను. ఆ ఫీమేల్ పర్సన్ ఒకటి పక్కకు పెట్టేసి అలా పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే నా కంటెంట్కి తగ్గట్టు థంబ్నెయిల్ అన్ని రాయాలి కదా. ఇప్పుడు అలా టెక్స్ట్ ఎలాంటి రాయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని యాడ్ అయ్యే హెడ్డింగ్ అని కనబడుతుంది కదా, దాన్ని ఇక్కడ క్లిక్ చేసి రాస్తే అది మనకు ఆటోమేటిక్గా దాని స్క్రీన్ పైన వచ్చేస్తుంది. యాడ్ అయ్యే హెడ్డింగ్ దగ్గర మనం మొత్తం బ్యాక్ చేసేయాలి. బ్యాక్ చేసి మనం ఏం రాయాలి, క్యాన్వాతో థంబ్నెయిల్ చేయడం ఎలా రాయాలి. సో ఫస్ట్ క్యాన్వా అని రాస్తున్నాను, CANVA క్యాన్వా, ఓకే. ఇప్పుడు తో అని రాసేయాలి కదా, తో అని THO అని తో అని పెడితే అక్కడ ఆటోమేటిక్గా పైన తెలుగులో వచ్చేస్తుంది THO అని టైప్ చేసినప్పుడు. చూసారు కదా వచ్చింది. ఇప్పుడు ఈ తోని పైన పెట్టేసాను, క్యాన్వాతో అని వస్తుంది. ఇప్పుడు థంబ్నెయిల్ అని రాయాలి. థంబ్నెయిల్ THA అని మొత్తం టైప్ చేసుకొని అక్కడ రాసేస్తాను. ఇప్పుడు అక్కడ టైప్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ రాయాలన్నమాట. క్యాన్వాతో అని మరి పైన ఒకటి కింద ఒకటి రాయాలన్నప్పుడు క్యాన్వాతో దగ్గర ఒక చిన్న గీతలాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ లైన్ గీతను వస్తుంది కదా, దాన్ని కింద స్టెప్ చేయాలంటే ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది కదా టైపింగ్లో, అక్కడ దాన్ని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ కిందకి వచ్చేసి చూసారు కదా క్యాన్వాతో థంబ్నెయిల్ ఇప్పుడు వచ్చేసింది కదా. దీన్ని ఇప్పుడు పక్కకు జరుపుకోవాలి, అంటే మెయిన్ హెడ్డింగ్ లాగా పెట్టాలన్నమాట పైన. సో ఇప్పుడు పైకైతే అంటున్నాను. మనం
ఆ వైట్ డాట్స్ దగ్గర జరపాలి. అటు ఇటు జరిపిన మొత్తం పిక్ అనేది మొత్తం కదులుతుంది. సో వైట్ డాట్స్ పట్టుకొని అయితే పక్కకైతే పెట్టాను. ఇప్పుడు పెద్ద సైజు అంటే పెద్ద సైజు లేదా చిన్నగా అంటే చిన్నగా ఎలా చేయొచ్చు. ఇప్పుడు మనకు థంబ్నెయిల్ ఎలా పెట్టాను, కాన్వాతో థంబ్నెయిల్ అని పెట్టాను కదా. సో స్టెప్ బై స్టెప్ ఒకటి ఇప్పుడు దాని కలర్ అయితే చేంజ్ చేశాను. ఆ ఒక్క చేంజ్ చేసేటప్పుడు ఒక్క వీడియో ఆన్ లేదని చూసుకోలేదు. సో ఇప్పుడు ఇది ఎలా మళ్ళీ థంబ్నెయిల్ కాన్వాతో పెట్టానది ముందు చూపిస్తాను, కలర్ ఎలా చేంజ్ చేశాను అనేది. సో ఇప్పుడైతే వచ్చింది కదా కాన్వాతో థంబ్నెయిల్ అని. సో ఇప్పుడైతే ఇంకో హెడ్డింగ్ యాడ్ చేయాలి కదా. ఈజీగా చేసుకోండి అని ఇప్పుడు రాయాలి. దానికోసం యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ పెడుతున్నాను, ఎందుకంటే నాకు అది షార్ట్ ఫామ్లో కావాలి టెక్స్ట్ అనేది. సో యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ అని అయితే పెట్టాను. ఇప్పుడు దాన్ని మొత్తం బ్యాక్ చేసుకొని ఈజీగాను టైప్ చేయాలి. బ్యాక్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈఎస్వై అని ఈజీగాని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టైప్ చేసుకుని అయితే రాస్తున్నాను. ఇప్పుడు చేయాలి, ఎలా చేయాలన్న పెట్టొచ్చు, లేకపోతే చేసుకోండి నాలా అని పెట్టొచ్చు. నేనైతే ఈజీగా చేసుకోండి అని అయితే రాస్తున్నాను. ఇప్పుడైతే చేసుకోండి అని రాయాలి. దానికోసం టైప్ చేస్తున్నాను CHE అని. చాలామంది స్క్రీన్ రికార్డింగ్ పెడతారు, కానీ ఆ స్క్రీన్ రికార్డింగ్ ఏం టైప్ చేస్తున్నారో కొంతమందికి ఐడియా కరెక్ట్గా కనపడదు ఆ స్క్రీన్ పైన, అంటే మొబైల్లో. ఇలా మొబైల్ ద్వారానే మొబైల్లో ఇలా టైప్ చేస్తున్నాను చూపిస్తాను, కొద్దిగా క్లారిటీగా ఉంటుందని చెప్పేసి ఇలా వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈజీగా ఎలా చేయాలి అని ఫస్ట్ అయితే రాస్తున్నాను. దాని పక్కన ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి క్వశ్చన్ మార్క్ కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఈజీగా ఎలా చేయాలి, దాన్ని రెడ్ కలర్ పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి దానికోసం కలర్ అయితే చూస్ చేస్తున్నాను. వైట్ డాట్స్ ఉంటాయి కదా, దాని పక్కన కనబడుతున్న వైట్ డాట్స్ని పక్కకి జరపడానికి చాలా ఈజీగా సెలెక్ట్ చేయవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే చేస్తున్నాను కదా, క్వశ్చన్ మార్క్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీని కలర్ చేంజ్ చేయాలి. అది కలర్ కోసం అక్కడ పైన కనబడుతున్న ఆప్షన్స్ని చూస్ చేసుకొని కలర్స్ కోసం చూస్తున్నారు కదా, రెడ్ అంటే రెడ్, లేకపోతే బ్లూ, ఇలా ఏదైనా మీకు నచ్చిన కలర్ పెట్టేస్తాను. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే రెడ్ పెట్టాను. కాకపోతే ముందు నాకు చేసే కొద్ది నాకు అర్థమవుతుంది అనమాట, థంబ్నెయిల్ ఇలా బెటర్గా ఉందా, లేకపోతే కొద్ది కలర్ చేంజ్ చేద్దామా లేదా అని. ఎవరికైనా అంతండి, కొత్తగా అయితే కొద్దిగా భయం వేస్తుంటుంది, ఏం అర్థం కాదు, చాలా టైం పట్టుద్ది, తర్వాతకి అలవాటు అయ్యే కొద్దీ చాలా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడైతే కాన్వా అని పిక్ని యాడ్ చేయాలి కదా, అది గ్యాలరీలో తీసుకున్నాను. గ్యాలరీలో కాన్వా అని ఫోటోని అయితే పెట్టేసి ఉంచాను. ఇప్పుడు దాన్ని ఆ పిక్ని ఎలా యాడ్ చేస్తాను ఇప్పుడు చూపించాను అనమాట. గ్యాలరీ కింద ఆప్షన్ కనబడుతుంది, గ్యాలరీని క్లిక్ చేయగానే గ్యాలరీ ఉన్న ఫోటోలో ఏ ఫోటో అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫోటో పెట్టి థంబ్నెయిల్ చేయాలంటేనేమో ఆల్రెడీ మీ ఫొటోస్ గ్యాలరీలో ఉంటాయి కదా, ఏదన్నా ఒక మీకు నచ్చిన ఫోటోని అయితే అక్కడ గ్యాలరీ తీసి పెట్టచ్చు. ఇప్పుడైతే ఈజీగా ఎలా చేయాలి దాన్ని సెట్ అయిందా లేదా ఒకసారి చూసుకుంటున్నాను. ఇదైతే మరీ సింపుల్గా ఉంది, అట్రాక్టివ్గా అయితే కనపడతలేదు కదా. దీన్ని ఇంకా మరీ అట్రాక్టివ్గా చేయడానికి గ్యాలరీ నుండి ఇంకో ఫోటో అయితే తీసుకుంటున్నాను. పైన కనబడుతుంది ఎలా పెట్టానో థంబ్నెయిల్, ఇప్పుడు సేమ్ యాజ్ అలా చేయాలి కాబట్టి ఇప్పుడు గ్యాలరీలో ఇంకో ఫోటో ఏదైనా చూసి అక్కడ పెట్టేస్తే కొద్దిగా అట్రాక్టివ్గా చూడ్డానికి చాలా బాగుంటుందని చెప్పేసి చూస్తున్నాను. సో ఇప్పుడైతే గ్యాలరీ నుండి ఒక పిక్ని అయితే చూసి పెట్టాను. అదే లాస్ట్ టైం పెట్టిన థంబ్నెయిల్ అన్నమాట. ఇది ఎక్కడ పెడితే బెటర్గా అనిపిస్తుంది, థంబ్నెయిల్ క్రియేట్ చేసింది అని చెప్పేసి చూస్తున్నాను. ప్రజెంట్ తన ఫేస్ దగ్గర పెడితే ఫేస్ క్లోజ్ అయిపోతుంది, అంటే ఫేస్ కనబడుతుంది కదా, సో అది క్లియర్గా లేదు. ఇప్పుడు కింద పెడితేనే బెటర్గా ఉంటుందని చెప్పేసి కిందికైతే చేస్తాను ఇప్పుడు ఆ పిక్ని. సో ఇలా దానిపైన ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇలా షార్ట్ ఫామ్ లేదా కొద్దిగా పెద్దగా అంటే పెద్దగా అలా పెట్టవచ్చు. అలా చూడడానికి అయితే అట్రాక్టివ్ లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని ఒకసారి క్లిక్ చేసి పక్కకైతే జరుపుకుంటున్నాను. దీన్ని పక్కకు చేసేసి
ఆ ఫోటోని లాస్ట్ టైం పెట్టిన థంబ్నెయిల్ని పక్కకైతే ఇలా కింద అయితే పెట్టేశాను అనమాట. చూసారు కదా, ఇలా క్రియేట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈజీగా ఎలా చేయాలన్నది ఎక్కడ సెట్ కావట్లేదు. సో దాన్ని అయితే డిలీట్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే మనకి కరెక్ట్గా చేసే కొద్దీ మనకు అర్థమవుతుంది ఇది ఎలా పెడితే ఎలా ఉంటుంది, చూసే వాళ్ళకి ఎలా కనబడుతుంది, అది కూడా ఆలోచించుకుంటూ పెట్టాలి. సో ఇదైతే కుదరలేదు కాబట్టి ఈజీగా ఎలా చేయాలని దాన్ని డిలీట్ చేసేస్తాను ఇప్పుడు. సో దాన్ని అయితే ఫస్ట్ డిలీట్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ ఈజీగా చేసుకోండి అని రాస్తున్నాను. ఈజీగా అని టైప్ చేస్తున్నాను. ఈజీగా చేసుకోండి అని రాయాలి. ఇప్పుడు ఆ బాక్స్ మనకు సెట్ కలదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని సబ్ హెడ్డింగ్ లాగా అయితే క్రియేట్ చేసి దానిలో టైప్ చేసి అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈజీగా చేసుకున్న దాన్ని 2 స్టెప్స్లో రాయాలి, పైన కింద అన్నట్టు రాయాలి కదా. ఆ 2 స్టెప్స్ రాయడానికి కానీ ఈజీగా అని పక్కన ఉంది కదా, దానిపైన ఒక చిన్న లైన్ లా చేసుకోండి. దానిపైన ఒకసారి క్రియేట్ చేసి ఇవాడ బాక్స్ హెడ్డింగ్ అనే సైజ్ బట్టి పక్కకి జరుపుకుంటూ ఉండాలి. నేను పక్కకైతే కొద్దిగా జరిపాను. కొద్దిగా పొడుగా లాంగ్ అయితే వచ్చేసింది కదా, ఫేస్ కవర్ అవుతుందని చెప్పేసి దాన్ని 2 స్టెప్స్లా చేస్తున్నాను. సో దానిపైన ఒక చిన్న లైన్ చేసేసిన తర్వాత కింద యారో మార్క్ మీద క్లిక్ చేస్తే 2 స్టెప్స్ లాగైతే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి కలర్ చేసుకుందామంటే మీకు ఆ పక్కన కనబడుతున్న కాన్వా థంబ్నెయిల్ మొత్తంతో కలర్ ఒకటిసారి చేంజ్ కావాలన్నా కూడా ఇక్కడ చేంజ్ అలా ఆప్షన్ అయితే కనబడుతుంది. గ్రీన్ నుండి రెడ్ మారిపోతుంది అన్నమాట. చూసారు కదా, కాన్వాతో థంబ్నెయిల్ మొత్తం రెడ్ కలర్ వచ్చేసింది. లేదు ముందుదే బాగుంది గ్రీన్ కలర్ చేసుకుందాం అంటే మళ్ళీ సేమ్ యాస్టీస్గా కింద ఆప్షన్ కనబడుతుంది. గ్రీన్ పెన్ అనేది దాన్ని క్లిక్ చేస్తేనే అక్కడ చేంజ్ మళ్ళీ రెడ్ నుండి గ్రీన్ వచ్చేసింది. చూసారు కదా ఇలా. సో ఈజీగా చేసుకుని అయితే వచ్చేసింది. కాకపోతే గ్రీన్ పైన 2 సేమ్ అవుతుందని చెప్పేసి దాన్ని బ్లాక్ కలర్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దాని కలర్ చేంజ్ చేసేయాలి కదా, కలర్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి బ్లాక్ కలర్ చూసి ఇప్పుడు ఫస్ట్ రెడ్ క్లియర్ లేదు, తో డ్రాగ్ చేసేసి ఆ ఫాంట్ సైజ్ అనేది కొద్దిగా బిగ్ సైజ్ పెడుతున్నాను. అంటే ఈజీ అని కనబడుతుంది, అది కొద్దిగా చాలా లేయర్ అని థిన్గా అనిపిస్తుంది. దాన్ని కొద్దిగా లావుగా బిగ్ సైజులో పెట్టాలి. సో ఇప్పుడు దాన్ని అయితే ఫాంట్ సైజ్ని చేంజ్ చేసుకొని పెట్టాను. కింద మనకు ఆటోమేటిక్గా చూసిన వాళ్ళకి, ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళకి అన్ని ఆప్షన్స్ ఆటోమేటిక్గా అర్థమవుతుంటాయి చేసే కొద్దీ. అది ఇప్పుడు చూసారు కదా, ఈజీగా చేసుకుని అయితే ఇక్కడ రాశాను కదా. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడైతే థంబ్నెయిల్ మొత్తం క్లియర్గా అనిపిస్తుంది. ఇది కూడా లాస్ట్ టైం పెట్టిన థంబ్నెయిల్ కూడా పక్కన క్రియేట్ చేసి పెట్టాను. ఎందుకంటే కొద్దిగా చూడ్డానికి అట్రాక్టివ్గా కనిపించాలని చెప్పేసి, ఎలా పెడితే క్లియర్గా థంబ్నెయిల్ బాగా కనబడుతుందో చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. సో ఇది పెట్టేశాను కదా. ఇప్పుడు దీనికి లెఫ్ట్ సైడ్లో మనకు బ్లాక్ కలర్ మొత్తం ఎంటీ కనబడుతుంది. చూస్తున్నారు కదా, మానిటైజేషన్ మీరు మనీ ఎంత వస్తుందో మొత్తం పక్కన చూడండి లెఫ్ట్ సైడ్లో. ఇక్కడైతే క్యాన్వాను కూడా కొద్దిగా తన చేతుల దగ్గర పెడితే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది ఈజీగా చేసుకున్న దగ్గర ఇటువైపు బ్లాక్ కలర్ కనబడుతుంది కదా, ఇటు మొత్తం ఎంప్టీగా అనిపిస్తుంది. ఇక్కడ ఏదన్నా ఒకటి ఎమోజీస్ లాంటివి పెడితే ఇంకా అట్రాక్టివ్గా అనిపిస్తుంది చెప్పేసి టెక్స్ట్లోకి యాస్టీస్కి వెళ్ళి చిన్న లిటిల్ బిట్ బాడీ టెక్స్ట్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఎమోజీస్ని చూసి పెడుతున్నాను. అంటే ఏది పెడితే బెటర్గా అనిపిస్తుంది అక్కడ చూస్ చేసుకొని అక్కడ టైప్ చేసేయాలి. సో 1 2 3 అలాంటి ఏదైనా 2 3 ఎమోజీస్ తీసుకొని అక్కడ క్లియర్గా సెట్ చేసి పెట్టేస్తాను. ఇంకా దాని తర్వాత ఇది సూపర్ సింబల్ కనబడుతుంది, హ్యాండ్ సింబల్ అది కూడా పెట్టేశాను. సో అది ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఫస్ట్ మన 3 ఎమోజీస్ ఎక్కడ క్లియర్గా కనబడుతుందో అక్కడ కనబడుతుంది క్లియర్గా చెప్పేసి ఇటువైపు తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని అడ్డంగా ఉన్నదని నిలువ చేయాలి కదా. సో ఒకదాని పక్కన ఒకసారి లైన్ వచ్చేటట్టు క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ కింద యారో మార్క్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఒకదాని కింద ఒకటి వచ్చేస్తాయి స్టెప్ బై స్టెప్. చూస్తున్నారు కదా నేను చేసే కొద్దీ ఒకదాని కింద ఎలా వచ్చేసాయో. ఇప్పుడు దీన్ని బిగ్ సైజ్ చేసేయాలి, అంటే మొత్తం అక్కడ ఉన్న ఎంటీ స్పేస్ మొత్తం కవర్ అయ్యేలా చేసుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో చూశారు కదా, ఇలా ఒకదాని కింద ఒకటి ఇలా పెట్టేశాను. ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్, నాకు తెలిసినంత వరకు అయితే మీకు క్లియర్గా అయితే చెప్పేశాను. సో మీకు ఇదైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా చూడాలంటే ఇప్పుడు నేను పెట్టిన లాస్ట్ థంబ్నెయిల్ది ఉంది కదా, అది కొద్దిగా దాని బార్డర్ అనేది దాంట్లో కలిసిపోతుంది. కొద్దిగా క్లియర్గా కనబడడానికి బార్డర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు అది ఎలా చూపిస్తాను. అంటే దానిపైన ఒకసారి క్లిక్ చేసిన తర్వాత కింద మనకు ఆప్షన్స్ కనబడుతుంది.
బార్డర్ కలర్ అని, అందులోకి వెళ్ళి మనకు కావాల్సిన బార్డర్ కలర్ అయితే చూస్ చేసుకొని క్లిక్ చేసేయాలి. ఏ కలర్ మనకు నచ్చితే ఆ కలర్ పెట్టేశారనమాట. చూసారు కదా బార్డర్ కలర్, నేను గ్రీన్ కలర్ పెట్టాను. ఇప్పుడు గ్రీన్ అంటే గ్రీన్, బ్లాక్ అయితే బ్లాక్, ఏదైనా మనకు అక్కడ చూసి సెట్ చేసుకొని చూస్తుంటే అర్థమవుతుంటుంది. చూసారు కదా, ఇప్పుడు బార్డర్ కలర్ దాన్ని ప్రెస్ చేస్తే ఇలా ఇప్పుడు థంబ్నెయిల్ క్లియర్గా ఇంకా బెటర్గా అనిపిస్తుంది. మనకి ఏది కావాలన్నా గ్యాలరీ తీసుకున్న ఫొటోస్కి బార్డర్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపించిన విధంగానే. సో ఇప్పుడు చూసారు కదా నేను ఎలా థంబ్నెయిల్ క్రియేట్ చేశాను. సేమ్ యాజ్ ఈ థంబ్నెయిల్ చూసే కదండి మీరు నా క్యాన్వాలో ఇప్పుడు ఎంటర్ అయింది. దీని తర్వాత పక్కన ఉన్న ఎమోజీస్ కరెక్ట్గా లోపలికి వచ్చేటట్టు పెడుతున్నాను, కానీ కరెక్ట్ సెట్ కావట్లేదని దాన్ని పక్కకి జరిపేసి పెట్టేశాను. చూస్తున్నారు కదా. సో ఇదండి, ఇలాగే నేను క్రియేట్ చేసి థంబ్నెయిల్ అయితే కాన్వా నుండి, అది కూడా ఫ్రీగా ఎటువంటి మనీ పే చేయకుండా ఫ్రీ కాన్వా నో ప్రోమో లాగా సెట్ చేసి అయితే పెట్టాను. అది కూడా వితౌట్ ఫేస్, అలా ఫేస్ ఉంచిన వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేశాను. సో మరి ఈ థంబ్నెయిల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, గ్యాలరీలో తెచ్చుకోవాలంటే మనకు థంబ్నెయిల్కి రైట్ సైడ్లో ఫస్ట్ ఉన్న ఆప్షన్ని క్లిక్ చేస్తే అక్కడ ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ అని. దానిపైన క్లిక్ చేస్తే ఇలా కిందికి డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. దానిపైన ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పిక్ అనేది మన గ్యాలరీలో ఎంటర్ అవుతుంది. నేను ఇప్పుడు అలా చేశాను. ఇప్పుడు మన గ్యాలరీలో వచ్చిందో రాలేదు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్తున్నాను. ఓకే, గ్యాలరీ ప్రెస్ చేశాను. చూసారు కదా గ్యాలరీలో పిక్ అయితే వచ్చింది. ఐ మీన్ థంబ్నెయిల్, క్యాన్వాతో థంబ్నెయిల్ చేయడం అన్నది. ఇప్పుడు దీన్ని మనం యూట్యూబ్లో వీడియోస్ కోసమని డైరెక్ట్గా అక్కడైతే ఆప్షన్ అయితే కనబడుతుంది అన్నమాట. సో ఇదండి, ప్లీజ్ మీ యొక్క దీంట్లో మీకు యొక్క పాయింట్ నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.